ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్లు మొన్నటిదాకా మంచి మిత్రులుగా కొనసాగారు. అంతలోనే ఏమైందో కానీ ఒక్కసారిగా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరతీశారు. ఇద్దరు డి అంటే డి అనే స్థాయికి చేరుకున్నారు. ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరు అంతలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వ్యవహారం వెళ్ళింది. అంతేకాదు వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ అంటే, తానెవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజు నుంచి తప్పించినందుకే మస్క్కు అంత కోపమని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే జూన్ 5వ తేదీన ఓవల్ కార్యాలయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య వైరం ప్రారంభమయ్యేలా చేశాయి. ఎలాన్ మస్క్కు తనకు మధ్య మంచి బంధం ఉండేదన్న ట్రంప్ ఇప్పుడు అది ఉందో లేదో తెలియదని వ్యాఖ్యానించడంతో మస్క్కు చిర్రెత్తుకొచ్చినట్టయింది. సోషల్ మీడియా వేదికగా మస్క్ తన కౌంటర్ అటాక్స్ను మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల తూటాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి. ట్రంప్ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ఎలాన్ మస్క్ సపోర్ట్ చేశారు. అంతేకాదు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటూ ఉన్న ఆ పోస్టును మస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ చేసిన కామెంట్స్ చిలికి గాలివానలా మారాయి. దీంతో ట్రంప్కు చిర్రెత్తుకొచ్చింది. ముందే ఆయన ట్రంప్, ఆయన నోరు తెరిస్తే కంపు. అలాంటిది తనపైనే ఎవరైనా ఆరోపణలు చేస్తే ఊరుకుంటారా? ముందే అగ్రరాజ్యానికి రెండోసారి ప్రెసిడెంట్, ఇగో హట్ అయింది. దాంతో మస్క్పై ట్రంప్ రెచ్చిపోయారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ మస్క్కి కౌంటర్ ఇచ్చారు. దేశ బడ్జెట్లో డబ్బులు ఆదా చేయాలంటే ఎలాన్ సంస్థలకు ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే సరిపోతుందని కామెంట్ చేశారు. దీంతో ఎలాన్ మస్క్ కూడా ట్రంప్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరోవైపు కాంట్రాక్టులు రద్దు చేస్తానన్న ట్రంప్ ప్రకటనకు మస్క్ ఘాటుగానే స్పందిస్తూ స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సేవలను నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత మస్క్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే కాంట్రాక్టులను రద్దు చేస్తానంటూ ట్రంప్ బెదిరించడంతో మస్క్ మరింత రెచ్చిపోయారు. ట్రంప్ పాత కేసులను తెరపైకి తీసుకొచ్చారు. జెఫ్రీ ఎప్స్టైన్ లైంగిక కేసులో ట్రంప్ ప్రమేయం ఉందని మస్క్ ఆరోపించారు. జెఫ్రీ ఎప్స్టైన్ లైంగిక కేసులో ట్రంప్ పాత్ర ఉందని, అందుకే ఆ కేసు దస్తరాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేయడం లేదని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఎప్స్టైన్కు సంబంధించిన కేసులో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ట్రంప్పై ఉన్నాయి. ఈ కేసును మస్క్ ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే వారం రోజుల తర్వాత మస్క్ రియలైజ్ అయ్యారు. అధ్యక్షుడు ట్రంప్పై తాను చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టుల పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గత వారం ట్రంప్పై తాను చేసిన వ్యాఖ్యలు హద్దు మీరాయని మస్క్ తాజాగా అంగీకరించారు. అందులో భాగంగా గత వారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి నేను చేసిన కొన్ని పోస్టుల పట్ల విచారిస్తున్నాను, అవి హద్దు మీరాయి అని మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా మస్క్ పేర్కొన్నారు. నిజానికి మస్క్ యూటర్న్ తీసుకున్నారనే చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధానికి ముగింపు పలికి తమ స్నేహ బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇద్దరి మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంగా ఈ ప్రకటన చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మస్క్ యూటర్న్ తీసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, గత వారం రోజులుగా ఏదైతే మస్క్ ట్రంప్ల మధ్య ట్వీట్ల వారు కావచ్చు, అది ఎటువైపు దారితీస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న క్రమంలో మస్క్ ఈరోజు చేసిన కామెంట్స్ తాజాగా ఏదైతే నేను చేసిన ట్వీట్స్ కాస్త శృతి మించాయి, చాలా దూరం వెళ్ళాయి అని చెప్పేసి ట్వీట్ ఈరోజు తాజాగా చేయడం జరిగింది. సో ఏంటి మస్క్ యూటర్న్ తీసుకున్నారా? సెకండ్ టైము ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాల విషయంలో సోషల్ మీడియాలో చాలా చాలా కథనాలు రావడం, వాళ్ళ మధ్యలో ఒక గెలిచిన రోజే ట్రంప్ గారు ఎలాన్ మస్క్ సహకారాన్ని ఆయన పొగిడినటువంటి పరిస్థితి నుండి ఆ తర్వాత చాలా సందర్భాలలో వాళ్ళ మధ్యలో ఏదైతే స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఎప్పుడెప్పుడైతే క్రైసిస్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్నేహితులతో పాటు వాళ్ళ యొక్క పొలిటికల్ ఏదైతే బిజినెస్ మెన్ గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్ సంబంధాలు, యుఎస్ సంబంధాలు, ఇవన్నిటి విషయంలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఎన్నో సంబంధాల విషయంలో కూడా ఇప్పుడు హలో సార్ చెప్పండి, వినిపిస్తుంది. వెంకటేశ్వరరావు గారు సార్ మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. సో ముఖ్యంగా అక్కడ ఎలాన్ మస్క్ ఇచ్చిన కామెంట్స్ విషయంలో కొన్ని ప్రధాన అంశాలు చూస్తే అక్కడ ఒక అబామినేషన్ ట్యాక్స్ అనేది ఒకటి వాళ్ళ మధ్యలో అక్కడ ఆ కంట్రీలో ఆ ట్యాక్స్ బిల్ దాన్ని ట్రంప్ గారు ఎక్స్టెండ్ చేయడం వల్ల కొన్ని పర్యవసానాలు, అక్కడ నెగిటివ్ పర్యవసానాలు వస్తాయని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం ఎలాన్ మస్క్ గారు ట్రంప్ కు వ్యతిరేకంగా చేసినటువంటి కామెంట్స్ లో ప్రధానంగా మనం చూస్తే అక్కడ ఆ బిల్ ద్వారా ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే ఆ దేశ టాక్సేషన్ అంటే ఆ దేశ భవిష్యత్తు మీద అక్కడ పడేటువంటి భారం, ఎకానమీ మీద పడే భారం రానున్న 10 సంవత్సరాలలో
ప్రజల మీద, అమెరికన్ ప్రజల మీద పడే భారం విషయంలో తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి ఎలాన్ మాస్క్, ముఖ్యంగా ఆ, ఆ, ఆయన చేసినటువంటి కామెంట్స్ లో ఏదైతే టాక్సేషన్ ద్వారా బడా సంస్థలు అంటే కార్పొరేట్ సంస్థలు, నార్థన్ స్టేట్స్ లో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు లాభపడుతున్నాయి, అలాగే సదరన్ స్టేట్స్ లో ఉన్నటువంటి ప్రజల మీద భారం ఎక్కువగా పడుతుంది, గ్యాప్స్ పెరుగుతాయి, ఉన్నత వర్గాల వాళ్ళ మధ్యలో లేని కామన్ మ్యాన్ మధ్యలో గ్యాప్స్, ఎకనామిక్ గ్యాప్ పెరుగుతుంది అని చెప్తూ కొన్ని కామెంట్స్ చేస్తూ దాని యొక్క పర్యవసానాల విషయంలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుందనేటువంటి విషయాన్ని పదే పదే మాస్క్ ట్రంప్ కు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ లో కొంత వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు తరస్థాయికి చేరినప్పుడు ట్రంప్ గారు కూడా ధీటుగా ఎలాన్ మాస్క్ బెనిఫిట్ అవుతున్నాడు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా, సబ్సిడీస్ ద్వారా తన యొక్క స్పేస్ ప్రోగ్రామ్ లాభం పొందాడు, వాళ్ళ మధ్యలో ఇంకా గ్యాప్ పెరిగిపోవడము. అప్పుడు మళ్ళీ ఎలాన్ మాస్క్ కౌంటర్ గా తను గతంలో ఉన్నటువంటి క్రిమినల్ ట్రాక్ రికార్డు, తన సెక్స్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి విషయాలను ఆయన ట్వీట్ చేయడము, ఈ రకంగా కొంత ఒక అలజడి చెలరేగినటువంటి పరిస్థితి మనం చూసాం. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అపోజిషన్ పార్టీస్ కూడా కొంత ఎలాన్ మాస్క్ చేసిన కామెంట్స్ కి ఇమీడియట్ రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకి కొంత బిజినెస్ ప్రభావం, ఎవరైతే ఎలాన్ మాస్క్ కంపెనీల మీద మీద పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క షేర్ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. సడన్ గా షేర్ మార్కెట్ వాల్యూస్ పడిపోవడము, ఇవన్నీ యొక్క ప్రభావము అయినా కూడా ట్రంప్ ఎలాన్ మాస్క్ మధ్యలో ఎంతో తీవ్ర స్థాయిలో కామెంట్స్ జరగడము, ఆయన గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీల మీద తీవ్రంగా ఇరుచుకుపడడం, కౌంటర్ అటాక్ చేయడం అనేటువంటి విషయాల ద్వారా కొంత చాలా అనిశ్చితి నెలకొన్న పరిస్థితి మనం చూసాం. ఆ అనిశ్చితి ద్వారా వస్తున్నటువంటి పర్యవసానాల మీద కూడా చాలా కౌంటర్ వాళ్ళ మధ్యలో కొంత గ్యాప్ అని ఉంది అనేటువంటి పరిస్థితి మన అందరికి కూడా అర్థమైంది. అయితే దీని తర్వాత సడన్ గా ఒక యూటర్న్ కూడా తీసుకున్నారు ఎవరు, మన ఎలాన్ మాస్క్. దానికి 2-3 కారణాలు ఉండొచ్చు. ఒకటి, గవర్నమెంట్ వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తన బిజినెస్ ఇంట్రెస్ట్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేటువంటి ఒక భావన ఉండవచ్చు ప్రధానంగా. ఎందుకంటే తన యొక్క షేర్ మార్కెట్ వాల్యూస్ పడిపోవడంతో పాటు అక్కడ ఇంకా గవర్నమెంట్ తోని ఫైట్ చేసేటువంటి పరిస్థితిలో ఇంకా నష్టపోవచ్చు అనేటువంటి ఒక భవిష్యత్తు ప్రణాళిక కూడా ఆయన మీద ప్రభావం చూపించిండొచ్చు. తర్వాత అంతే ధీటుగా తను అపోజ్ చేయడం విరమించుకుంటున్నానని చెప్పే ఒక మెసేజ్ ట్రంప్ కు ఇవ్వడం కూడా అందులో ఒక మూల ఉద్దేశంగా ఆయన యూటర్న్ తీసుకోవడం అనేది జరిగిందని ఇంకొక కారణం మనం ఊహించుకోవచ్చు. అయితే ఇప్పుడు రాజీ పడ్డానికి మస్క్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. అయితే ట్రంప్ పైన ఆయన చేసిన ఆరోపణలు అయితే చాలా గట్టి ఆరోపణలు చేశాడు. ఆయన ఏదైతే జస్టిస్ అనే ఆయన కేసు, చిన్నారులపై అత్యాచారం కేసులో ట్రంప్ పాత్ర ఉందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం, అది చాలా పెద్ద మాట. సో ఇప్పుడు అవన్నీ వెనక్కి తీసుకున్నట్లేనా? అయితే వింత ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క అటాక్, కౌంటర్ అటాక్ అనేది ఒక తారస్థాయికి చేరిన పరిస్థితిలో ఇవన్నీ కూడా బహిర్గతమైనవి. అయితే దాంట్లో ట్రంప్ కాంప్రమైజ్ అవుతున్నాడా లేకపోతే ఎలాన్ మాస్క్ కాంప్రమైజ్ అవుతున్నాడా అంటే ఎలాన్ మాస్క్ కాంప్రమైజ్ అవుతున్నాడని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరి మీద ఇంకొకరికి పై చేయి గుత్తాధిపత్యం కోసం చేసుకున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా చివరికి ఎలాన్ మాస్కే విత్డ్రా అయినటువంటి పరిస్థితి. అంటే ఇంకా ముందుకెళ్ళి పై చేయి కోసం ప్రయత్నం విరమించుకుంటున్నాడని అర్థమవుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి కామెంట్స్, ముఖ్యంగా
తను ఆ, పిల్లల విషయంలో ట్రంప్ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ గవర్నమెంట్ ఓపెన్ దాని సమాచారం ప్రజలకు ఇచ్చే విషయంలో కానీ దాన్ని ఆ కేసును పూర్తిగా సహకరించే విషయంలో కానీ తాత్సారం చేస్తున్నటువంటి ఒక తీవ్రమైన కామెంట్ ను వాపస్ తీసుకునే ప్రయత్నము ఆ కామెంట్ మీద ఒక ప్రభావం ఖచ్చితంగా ట్రంప్ మీద ఉంటుంది. ఎందుకంటే ఒకసారి సమాచారం ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక కామెంట్ విసిరిన తర్వాత దాని యొక్క ప్రభావం అనేది, కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఆయన టర్మ్ వరకు ఆయన ప్రెసిడెంట్ గా ఉంటాడు. తర్వాత ఆయనకు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఎలక్షన్స్ లో మూడోసారి ఆయనకు ఛాన్స్ లేదు కాబట్టి పెద్దగా దాని యొక్క ప్రభావం ఉండకపోవచ్చు. కానీ ప్రజల్లో దాని యొక్క ముఖ్యంగా ఆ పార్టీ మీద ప్రభావం ఉండొచ్చు, లేదా తను తీసుకోబోయే భవిష్యత్తు నిర్ణయాల మీద కూడా కొంత ప్రభావం చూపుతుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వన్ సైడెడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఒక ఎలిగేషన్ ద్వారానే ఈ రోజు ఎలాన్ మాస్క్ ఇంత తీవ్రంగా స్పందిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన తీసుకున్నటువంటి ఈ పాలసీల ద్వారా ఏ రకంగా 2017 వాళ్ళు అమెరికన్ టాక్సేషన్ విధానం పొడిగిస్తూ ఈరోజు ముఖ్యంగా సబ్సిడీల విషయంలో కావచ్చు, లేదా టాక్సేషన్ విషయంలో గవర్నమెంట్ రావాల్సిన ఆదాయం, అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ రావాల్సిన ఆదాయము ఎలాన్ మాస్క్ లాంటి కంపెనీల ఆదాయంతో ముడిపడి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్స్ ఎలాన్ మాస్క్ కంపెనీకి ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వాటి యొక్క ప్రభావం వల్ల ఆ భవిష్యత్తులో ఆ టాక్సేషన్ ఎఫెక్ట్ కార్పొరేట్ సంస్థల మీద, ఎలాన్ మాస్క్ కంపెనీ మీద కూడా పెద్ద ఎత్తున పడుతుంది అనేటువంటి భావనను నుండి ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఆ భావన వల్లనే ఈరోజు ట్రంప్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం పడింది. సో అయినప్పటికీ కూడా ట్రంప్ తగ్గకుండా, అంటే మీకు తెలుసు ట్రంప్ చాలా మొండివాడు, ఆయన ఎటువంటి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ధోరణి ఉండదు కాబట్టి ఇంకా ఎలాన్ మాస్కే దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ట్రంప్ కూడా ఆయన కామెంట్స్ మీద పెద్దగా కేర్ చేసినట్టుగా లేదు. ఎందుకంటే ఆయన పెద్దగా ఆయనకి ఎఫెక్ట్ అయ్యేది కూడా ఏం లేదు, ఆయన టెన్యూర్ వరకు ఆయన భద్రతంగా ఉంటాడు అనేది ఒక భావన కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక మస్క్ కాంప్రమైజింగ్ ట్వీట్స్ తర్వాత ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే ట్రంప్ వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన దీన్ని తీసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి ప్రయాణించే అవకాశం ఉందా? ట్రంప్ ఎలా తీసుకునే అవకాశం ఉందంటారు సార్? ట్రంప్ చాలా వింత స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మాస్ సైకాలజీ తెలిసిన వ్యక్తి. తర్వాత ఆయన కామన్ మ్యాన్ సెన్సిటివిటీస్ కి, ఆయన సోషల్ మీడియా సెన్సిటివిటీస్ కి అంతగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిత్వం కాదు. ఆయన చాలా వైరుధ్యమైనటువంటి తన యొక్క భావజాలంతో కానీ, తన వైరుధ్యమైనటువంటి డెసిషన్ మేకింగ్ ద్వారా ఆయన ఇప్పటికే చాలా పాపులర్ గా పేరు పోయినటువంటి వ్యక్తి. సో ఆయన యొక్క ఆలోచన విధానంలో ఎలాన్ మాస్క్ ఎక్స్పోజ్ అయిన విధానానికి ఆయన భవిష్యత్తులో బహుశా ఆ గతంలో ఉన్న సంబంధాలు ఉండకపోవచ్చు, కానీ ఈ కౌంటర్ అటాక్స్ కొంత ఉపశమన జరిగే పరిస్థితి ఉంటుంది. అది ట్రంప్ కు చాలా హ్యాపీ అంటే సంతోషాన్ని కలిగించే విషయంగా కూడా ట్రంప్ భావించవచ్చు. కానీ ఎంతవరకు గతంలో లాగా ఆయన యొక్క సహకారం ఎలాన్ మస్క్ ఉంటుందంటే అది మాత్రం ప్రశ్నార్థకం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మస్క్ చెప్పినట్లు స్పేస్ ఎక్స్ ఆయనకి సంబంధించిన స్పేస్ ఎక్స్ రాకెట్లని నేను నాసాకి ఇవ్వను ఇక నుంచి అనే వ్యాఖ్యలను కూడా ఇంకా ఉపసంహరించుకున్నట్లేనా ఆయన ఈ ట్వీట్ తర్వాత? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆయన యొక్క ఎంత ఆవేశంగా ఆయన కామెంట్స్ చేసినా, లేదా ట్రంప్ ను కొంత లొంగదీయాలనేటువంటి భావనతో చేసినప్పటికీ అది దేశ ఎకానమీ మీ గురించి సంబంధించి మాట్లాడినప్పటికీ, ట్రంప్ పర్సనల్ విషయాల మీద మాట్లాడినప్పటికీ అది ఎంతవరకు తనకు లాభం జరుగుతుంది అనే బేరీజ్ వేసుకుంటే అది ఇమీడియట్ గా జరిగే పని కాదనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ ఇలాంటి కామెంట్స్ కౌంటర్ గా
మళ్ళీ దిగొచ్చి ఆయన యూటర్న్ తీసుకున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ఎలాన్ మాస్క్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ, ఆయన మళ్ళీ ఈ స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ కొనసాగించాల్సిందే. ఎందుకంటే ఎలాన్ మాస్క్ తన యొక్క పెట్టుబడులను తారాస్థాయిలో ఆ ప్రాజెక్ట్ లో పెట్టడం జరిగింది. ఆ పెట్టుబడులను మనం రికవర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిందే. సో డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా ఆ ప్రోగ్రామ్ ద్వారానే తన యొక్క ప్రపంచ పెద్దన్న పాత్ర అనేటువంటి ఒక విధానానికి తెరదీసింది కాబట్టి డెఫినెట్ గా అది ఇంటర్లింక్డ్. ఈరోజు అమెరికా ఈరోజు ఏదైతే ఆ, మిగతా దేశాల మీద ఏదైతే రిటాలియేషన్ ట్యాక్స్ అనేది ఒక టాక్సేషన్ వేయడానికి కూడా మూలం ఏంటంటే వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ మీద వాళ్ళకున్నటువంటి పట్టు. టెక్నాలజీ ద్వారా వాళ్ళు ప్రపంచానికి ఇస్తున్న సేవలు కావచ్చు, టెక్నాలజీ ద్వారా వాళ్ళ గుత్తాధిపత్యం చాటుకోవడం కావచ్చు. ఇవన్నిటి మూలాన ఈరోజు ట్రంప్ సర్కార్ కూడా ప్రపంచ దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. దానికి వెనకాల ఎలన్ మస్క్ లాంటి కంపెనీలు, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీల యొక్క సపోర్ట్ కావచ్చు, లేదా ప్రభుత్వానికే కాకుండా పబ్లిక్ సర్వీసెస్ లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఏఐ లాంటి టెక్నాలజీస్ ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీసెస్ తో పాటు ఎకానమీ మీద కూడా భారీ స్థాయిలో తన యొక్క ప్రభావం ఉన్నందున ఇవన్నిటి దృష్ట్యా వాళ్ళ కొంత తగ్గినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. సార్, అధికారము డబ్బు అంటే ఈ రెండిటి మధ్య జరిగిన ఈ యుద్ధం అనుకోవచ్చా? అయితే ఫైనల్గా డబ్బు గెలిచింది, డబ్బు ఓడిపోయింది, అధికారమే గెలిచింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా అంటే ఆధునిక ప్రజాస్వామ్యంలో ఈరోజు కార్పొరేట్ సంస్థలు, ఈరోజు టెక్నాలజీ యొక్క గుత్తాధిపత్యం అడుగడుగునా కనబడతా ఉంది. ఈరోజు మనం ఉదాహరణకి మన ట్రంప్ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజానాయకుడైతే ఇలాన్ మస్క్ ప్రభుత్వాలను తన గుప్పిట్లో పెట్టుకొని యుఎస్ ప్రభుత్వాన్నే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో దేశాల పైన తన యొక్క గుత్తాధిపత్యాన్ని తన సర్వీసెస్ ద్వారా, తన యొక్క టెక్నాలజీ ద్వారా, అధునాతనమైనటువంటి ఇన్నోవేషన్స్ ద్వారా గుత్తాధిపత్యాన్ని సాటించుకునే ప్రయత్నంలో ఇద్దరి మధ్యలో ఒక పోటీ రావడం, ఆ పోటీలో భాగంగా ఈరోజు పొలిటికల్ అవసరాలు వర్సెస్ కార్పొరేట్ అవసరాలు అనేటువంటి ఒక పోటీ వచ్చినప్పుడు ఆ పోటీలో ఎత్తి చూపినటువంటి ఈగోస్, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో తారాస్థాయికి చేరినటువంటి ఈగోస్ యొక్క పర్యాసనం చివరికి అధికారానికి తలొగ్గాల్సిందే అనేటువంటి ఒక ఉదాహరణ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కనబడతాం. ఎందుకంటే అధికారం అనేది ప్రజలిచ్చిన అధికారానికి ఉన్నటువంటి పరిధి చాలా పెద్దది. ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా కూడా అధికారం ముందు, ప్రభుత్వాల ముందు, ప్రజల తీర్పుల ముందు తలొగ్గాల్సిందే అని మనకు అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. అయితే ట్రంప్ మస్క్ల మధ్య జరిగిన ఏదైతే వారం రోజులుగా జరిగిన ట్వీట్ వార్ ఏదైతే ఉందో దానికి మస్క్ కాంప్రమైజింగ్ ట్వీట్ ద్వారా ముగింపు పలికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి ట్రంప్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. సో వీరిద్దరి మధ్య సయోధ్య మళ్ళీ కుదిరి మళ్ళీ వీరిద్దరి ప్రయాణం ముందుకు జరుగుతుందా, లేదా ట్రంప్ ఏమైనా వేరేలాగా ట్వీట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.